హాయ్ ఎవ్రీవన్, టీటీడీసీ అరపడే వీడియో టూర్ డే 3లో ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి వారి మరో 2 హిస్టారిక్ టెంపుల్స్ని విజిట్ చేస్తున్నాం. ఒక టెంపుల్ స్వామివారి వివాహం జరిగిన పవిత్ర స్థలమైన తిరుపరన్కుండ్రం అయితే ఇంకో టెంపుల్ ఏమో స్వామివారి వీరత్వాన్ని ధర్మయుద్ధాన్ని గుర్తు చేసే స్థలం తిరుచెందూరు. మరి లేట్ చేయకుండా దర్శనం చేసుకొని ఈ 2 ఆలయాల గురించి చాలా విషయాలైతే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు రవి సుజీ బ్లాగ్స్ ఛానల్. వీడియో మొదలుపెట్టే ముందు డే 1 అండ్ డే 2 రీక్యాప్ ఒకసారి చూసేద్దామా? ముందుగా డే 1 వీడియోలో ఈ ట్రిప్ ఎలా బుక్ చేసుకోవాలో చూసాం. అలాగే తమిళనాడు టూరిజం రిపోర్టింగ్ అండ్ బోర్డింగ్ ప్రొసీజర్స్ అయితే తెలుసుకున్నాం. డే 1లో మనం తిరుత్తని ఆలయంతో పాటు స్వామిమలై ఆలయం కూడా దర్శించుకున్నాం. అండ్ డే 2లో మనం పళని టెంపుల్ దర్శనం చేసుకొని పక్కనే ఉన్న తిరుఆవినన్కుడి టెంపుల్ కూడా విజిట్ చేసాం. చివరిగా మనం డే 2లో మదురైలో ఉన్న హోటల్ తమిళనాడుకి నైట్ స్టే కోసం అరౌండ్ 8 PM రీచ్ అయ్యాం. ఇన్ కేస్ మీరు డే 1 అండ్ డే 2 వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఛానల్ విజిట్ చేయండి, లేదా లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, వీలుంటే చూడండి. డే 3లో మనం హోటల్ నుంచి మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా తిరుపరన్కుండ్రం వెళ్తున్నాం. ఇన్ కేస్ మీరు సపరేట్గా తిరుపరన్కుండ్రం వెళ్ళాలనుకుంటే మీరు ముందుగా మదురై చేరుకోవాల్సి ఉంటుంది. మదురై నుంచి తిరుపరన్కుండ్రం 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు తెలుగు స్టేట్స్ నుంచి వస్తున్నట్టయితే మదురైకి చాలా ట్రైన్స్ అండ్ బస్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మదురై నుంచి మీరు బస్ ఆర్ ట్యాక్సీ తీసుకొని టెంపుల్కి చేరుకోవచ్చు. ఆల్సో చెన్నై నుంచి మదురైకి కూడా ఫ్రీక్వెంట్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడైతే టైం మార్నింగ్ 7:40 అవుతుంది. ఇప్పుడే బస్ దిగి గుడివైపు నడుస్తూ ఉన్నాం. ఫైనలీ మనం నడుచుకుంటూ టెంపుల్ దగ్గర వరకు వచ్చేసాం. చూస్తున్నారు కదా, టెంపుల్ బయట నుంచి చూడడానికి ఎంత బాగుందో. ఇలా ఇక్కడ ఈ గేట్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఫోన్ లోపల కొంత దూరం వరకే అలౌ చేస్తారు. చూద్దాం ఎంతవరకు అలౌ చేస్తారో అక్కడ వరకు చూపిస్తాను. మేమైతే 100 రూపీస్ దర్శన్ లైన్లో వెళ్ళాం. ఆ లైన్లో వెళ్ళాక మీరు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టెంపుల్లో మీరు ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీరు దీపాలు వెలిగించుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంత దూరం వరకు చిన్న షాప్స్ చూస్తారు. అవి దాటగానే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మీరు ఈ గుడిలో స్క్రీన్పై చూస్తున్న ద్వారం దగ్గరికి చేరుకుంటారు. ఇంకాస్త ముందుకు వెళ్ళగానే 100 రూపీస్ లైన్ ఉంటుంది. లోపలికి వెళ్ళాక కౌంటర్లో 100 రూపీస్ టికెట్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, అదే టికెట్ కౌంటర్. ఇక్కడ నుంచి ఇంకాస్త దూరం వరకే మొబైల్ అలౌడ్ ఉంటుంది. మనం ముందుకు వెళుతూ ఆలయం గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది ఒక కేవ్ టెంపుల్. ఒక చిన్న కొండపై నిర్మించబడింది. ఈ ఆలయం 6వ శతాబ్దంలో మారవర్మన్ సుందరపాండ్యన్ అనే రాజు నిర్మించినట్లు చెప్తారు. ఈ టెంపుల్ రాక్ స్టైల్లో నిర్మించబడింది. ఇది పాండ్యుల కాలానికి చెందినది. అలాగే 16వ శతాబ్దంలో నాయకుల కాలానికి చెందిన మండపాల్లో జీవాంత శిల్పాలు ఉన్నాయి. ఈ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి, వినాయకుడు, శివుడు మరియు విష్ణువుకు ప్రత్యేక గర్భాలయాలు ఉన్నాయి. ఈ విగ్రహాలన్నీ రాతిపై చెక్కబడినవి. ఈ ఆలయంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రధాన గర్భగుడిలో శివుడు మరియు విష్ణువు ఒకరినొకరు ఎదురెదురుగా దర్శనమిస్తారు. అరుపడైవీడు క్షేత్రాలలో మొదటిది ఈ తిరుపరన్కుండ్రం టెంపుల్. పురాణాల ప్రకారం దేవతలను బాధించిన అసురుడు శూరపద్మునిపై సుబ్రహ్మణ్య స్వామి మహాయుద్ధం చేసి ధర్మాన్ని స్థాపించారు. ఈ విజయం అనంతరం దేవేంద్రుడు కుమార్తె దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య వివాహం ఇక్కడే జరిగింది. అందువల్ల ఈ క్షేత్రం శుభమంగళ స్థలముగా, భక్తులకు వివాహ ప్రసాదము కలిగించే క్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం ఈ దివ్య వివాహాన్ని చూడటానికి దేవుళ్ళు, దేవతలు అందరూ ఇక్కడికే వచ్చారు. అందుకే ఇక్కడ అనేక దేవతల సన్నిధులు కూడా ఉన్నాయి. మరి అంతగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేమైతే మా దర్శనం పూర్తి చేసుకొని బయటికి రావడానికి 1 hour అయితే పట్టింది. ఈ కేవ్ టెంపుల్ అయితే చాలా బాగా నిర్మించారు. ప్రశాంతంగా అందరి దేవుల్ని దర్శించుకోండి. ఇప్పుడైతే తిరిగి మనం నడిచి పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి తిరుచెందూరుకి వెళ్తున్నాం. మదురై దగ్గరలోనే ఆన్ ద వేలో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఒక హాల్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన జర్నీ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడైతే టైం మార్నింగ్ 9:20 అవుతుంది.
బ్రేక్ఫాస్ట్ కోసం మదురై సరవణ భవన్ హోటల్ దగ్గర అయితే ఆపారు. మనకి 10 వరకు టైం అయితే ఇచ్చారు. ఈ లోపల మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే ఫుడ్ డీసెంట్గానే ఉంది, ప్రైసెస్ కూడా నార్మల్గానే ఉన్నాయి. మేమైతే ఒక మినీ టిఫిన్ అండ్ పూరి ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ ముగించుకొని మళ్ళీ 10 o'clock అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇప్పుడైతే మనం డైరెక్ట్గా తిరుచెందూరుకి వెళ్ళిపోతున్నాం. తిరుచెందూరుకి చేరుకోవడానికి ఇంకా ఇక్కడ నుంచి ఇంకో 3.5 hours అయితే పట్టేలా ఉంది. రఫ్గా చూసుకుంటే మనం తిరుచెందూరు చేరుకోవడానికి మధ్యాహ్నం 2 గంటలు అయితే అవ్వచ్చు. మనమైతే ఈ లోపల తిరుచెందూరుకి ఈ ప్యాకేజీలో కాకుండా సపరేట్గా వెళ్ళాలంటే తిరుచెందూరు ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. తిరుచెందూరు తూత్తుకుడి నుంచి 40 కిలోమీటర్లు, తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్లు అండ్ మదురై నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ట్యూటికోరిన్ ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి 40 కిలోమీటర్లు బై బస్ ఆర్ ట్యాక్సీలో తిరుచెందూరు టెంపుల్ అయితే చేరుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ట్రైన్లో వెళ్ళాలనుకుంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి తిరుచెందూరు రైల్వే స్టేషన్. ముందుగా మీరు చెన్నై ఆర్ మదురై ఆర్ తిరునెల్వేలి చేరుకుంటే అక్కడి నుంచి మీకు తిరుచెందూరుకి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ మీరు బస్లో ట్రావెల్ చేయాలనుకుంటే మదురై అండ్ తిరునెల్వేలి అండ్ తూత్తుకుడి నుంచి ఫ్రీక్వెంట్ బస్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. అలా కూడా మీరు బస్లో రావచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం తిరుచెందూరు దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదా మనం తిరుచెందూరు చేరుకోవడానికి మధ్యాహ్నం 2 గంటలు అయితే అవుతుందని. మన గెస్ అయితే కరెక్ట్ అయింది. ఇప్పుడైతే వీళ్ళు బస్సు వచ్చేసి వాళ్ళ తమిళనాడు టూరిజం హోటల్ దగ్గరే ఆపుతారు. పార్కింగ్ ఇక్కడే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. ఇదే టీటీడీసీ వాళ్ళ హోటల్ తమిళనాడు. ఇక్కడ నుంచి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇన్ కేస్ మీరు సపరేట్గా వస్తే ఈ హోటల్ తమిళనాడులోనే రూమ్ బుక్ చేసుకోండి. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి మీకు చాలా ఈజీ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఈ టెంపుల్లో కూడా మొబైల్ అలౌ చేయరు. మనం ఈ టెంపుల్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు ఇక్కడ స్థల పురాణాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ పురాణాల ప్రకారం ఒకప్పుడు శూరపద్ముడు అనే రాక్షసరాజు తన తపస్సుతో వరాలు పొంది ముల్లోకాలు ఇబ్బంది పెడుతున్న సమయంలో దేవుళ్ళందరూ ఆ మహాశివుడిని ఆశ్రయించారట. అప్పుడు మహాశివుడు 3వ కన్ను తెరిచినప్పుడు 6 అగ్నిరేఖలు వెలువడ్డాయి. ఆ అగ్నిరేఖలు 6 శిశువులుగా అవతరించాయట. తరువాత పార్వతీదేవి ఆ శిశువులను ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ 6 శిశువులు ఒక్కటిగా కలిసిపోయి 6 ముఖాలు మరియు 12 చేతులతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అయిన మురుగన్గా అవతరించారట. పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామి వారికి వేల్ అనే దివ్య ఆయుధాన్ని ఇచ్చారట. అది శక్తి, జ్ఞానం, చెడును నాశనం చేసే శక్తి ప్రతీకగా ఇచ్చారట. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడు మరియు శూరపద్మను సంహరించే ముందు ఈ క్షేత్రంలోనే విడిది చేసి పరమశివుణ్ణి పూజించినట్లు చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి వధించిన తరువాత శూరపద్మన్ అనే రాక్షసుడు ఈ క్షేత్రంలోనే మర్రి చెట్టు రూపంలో దాక్కున్నాడట. దీంతో కుమారస్వామి తన ఆయుధంతో చెట్టును 2 ముక్కలు చేసి ఆ రాక్షసుణ్ణి సంహరిస్తారట. చివరి క్షణాల్లో ఆ అసురుడి కోరిక మేరకు మర్రి చెట్టు 2 భాగాల నుంచి ఏర్పడిన నెమలిని, కోడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తారట. అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొలువైనట్లుగా చెప్తారు. ఈ తిరుచెందూరు ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇతర మురుగన్ ఆలయాలు కొండలపైన ఉంటే ఈ ఆలయం మాత్రం ఇదిగోండి ఇలా సముద్ర తీరంలోనే ఉంది. అలల శబ్దం మధ్య స్వామివారిని దర్శించుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి. ఇక్కడ సముద్రం పక్కనే ఉన్న నాళికినరు అనే తీయని నీటి బావి చాలా ప్రసిద్ధి. భక్తులు ముందుగా సముద్రంలో స్నానం చేసి తరువాత ఈ బావి నీటితో స్నానం చేస్తారని చెప్తారు. ఇది శరీరానికి, మనస్సుకు శుద్ధిని ఇస్తుందని నమ్మకం. 1646-48 మధ్య తిరుచెందూరు మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారట. పోర్చుగీస్తో యుద్ధ సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారట. స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదట. రోజురోజుకి పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తీసుకువెళ్లారట. విగ్రహంతో కలిసి సముద్ర గుండా వెళ్తున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి భయభ్రాంతులకు గురి చేస్తుంది. అప్పుడు ఇదంతా విగ్రహం వల్లనే అని భావించి వారు దానిని సముద్రంలోనే వదిలేస్తారట.
దాంతో కొద్ది రోజుల తర్వాత వాడమలయప్పన్ పిళ్ళై అనే భక్తుడికి సుబ్రహ్మణ్య స్వామి కలలో కనిపించి తనని సముద్రంలోంచి బయటికి తీయాలని చెప్తారట. సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని, దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యమవుతారట. అలా ఆ విగ్రహం బయటపడి మరలా ఆలయంలో ప్రతిష్ఠ చేశారట. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టయితే ఇదే వెల్లైకల్ మండపం ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. అలాగే గుడి కూడా ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు. ఈ మండపం ఆపోజిట్లోనే ఫుల్ జనాల్ని చూస్తున్నారు కదా, అదే పెయిడ్ దర్శన్ క్యూ. ఈ టెంపుల్ ఎప్పుడు రష్గా ఉంటుంది. మనం దర్శనం చేసుకోవడానికే 2-3 గంటలు అయితే పడుతుంది. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే మీరు షష్ఠి మండపం చూస్తారు. అలాగే ఆపోజిట్లోనే మీరు అన్నదానం బిల్డింగ్ కూడా గమనించవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మీరు ఇంకొక బిల్డింగ్ చూస్తారు, అదే టెంపుల్ ఆఫీస్. ఈ టెంపుల్ ఆఫీస్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మీరు 100 రూపీస్ దర్శన్ లైన్స్ అయితే చూస్తారు. ఇదిగోండి చూసారు కదా, ఈ గేట్స్ నుంచి అనమాట 100 రూపీస్ ఎంట్రీ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే మీరు వసంత మండపం చూస్తారు. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మీరు 100 రూపీస్ దర్శన్ లైన్స్ అయితే స్టార్ట్ అవ్వడం చూస్తారు. అసలు ఈ గుడి ఎంట్రన్స్లో ఈ గోపురంని అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆయుధం వేల్తో ఈ గోపురం ఎంత అందంగా ఉందో చూడండి. ఈ గోపురం దగ్గరే తిరుపాణి మండపం అనేదో ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడైతే చూడొచ్చు. ఇంకా గుడి దగ్గర మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి సైన్ బోర్డ్స్ అయితే పెట్టే ఉంచారు. ఇవి చూస్తూ ఎటు వెళ్ళాలో ఫాలో అయిపోండి. ఇంకా మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నట్టయితే ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్లోనే మీకు బ్యాగేజ్ కౌంటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అలాగే అటు పక్క రూమ్ బుకింగ్ కౌంటర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్కి వెళ్ళినట్టయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, అలాగే ఫ్రీ దర్శన్ లైన్స్ మరియు కాటేజెస్ వైపు వెళ్ళొచ్చు. ఇంకా మేము గుడి దగ్గర ఉన్నప్పుడే గజరాజుని చూసాం. ఇంకేముంది, అందరూ మొబైల్స్ తీసి వెంటనే వీడియో క్యాప్చర్ చేశారు. ఇకపోతే మీరు పైనంతా ఒక బ్రిడ్జ్ లాగా చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఫ్రీ దర్శన్ లైన్సే. ఈ లైన్స్ అంతా దాటుకొని దర్శనం ముగించుకునే లోపల 3 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడే డివోటీస్ క్యూ అని సైన్ బోర్డు ఉంది. ఇటు సైడే ఫ్రీ దర్శన్ లైన్స్ ఉంటాయి. ఇంకా మీరు గుడి దగ్గర ఏవైనా ఫ్రేమ్స్ కానీ వేరే ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే చిన్న చిన్న షాప్స్ అయితే గుడి ముందరే ఉంటాయి. ఇవి కాకుండా మీరు గుడి బయటకు వెళ్తే ఇంకా చాలా షాప్స్ చూడొచ్చు. అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం. ఇలా మీరు గుడి బయటకు వచ్చి ఈ దారిన వెళ్తే ఇంకా చాలా షాప్స్ అయితే చూస్తారు. ఇక్కడ మీరు ఇంకా చాలా పర్చేస్ అయితే చేయొచ్చు. అలా మేము మా తిరుచెందూరు ఆలయం దర్శనం ముగించుకొని తిరిగి హోటల్ తమిళనాడు దగ్గర పార్క్ చేసి ఉన్న మా బస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ హోటల్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఇలానే మీరు చాలా పీకాక్స్ అయితే చూస్తారు. నెమలి చాలా బాగుంది కదా, వెంటనే డిస్టర్బ్ చేయకుండా రికార్డ్ అయితే చేసేసాం. ఇప్పుడైతే తిరిగి మళ్ళీ మదురైలో ఉన్న హోటల్ తమిళనాడుకే వెళ్ళిపోతున్నాం. అలా మా డే 3 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ వీడియో ఎండ్లో డే 4 గ్లిమ్స్ కూడా యాడ్ చేస్తాను, వీలైతే చూడండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రవి సుజీ వ్లాగ్స్ ఛానల్. ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్. వెరీ సూన్ డే 4 వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ రవి కిరణ్ అండ్ యు ఆర్ వాచింగ్ రవి సుజీ వ్లాగ్స్ ఛానల్.